నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలంటే ఏమున్నాయి? ప్రస్తుత విద్యా విధానం విద్యార్థులపై ఒత్తిడి ఎలా పెంచుతోంది? ఎంట్రన్స్ పరీక్షలు, ర్యాంకులు విద్యార్థుల భవిష్యత్తును ఎంతవరకు నిర్ణయిస్తాయి? ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థుల మెంటల్ హెల్త్పై ఏ ఎఫెక్ట్ చూపిస్తోంది? విదేశీ చదువుపై అసలు ఆసక్తి పెరిగేందుకు కారణాలంటే ఏం చెప్పుకోవచ్చు? ఒక మంచి యూనివర్సిటీ లేదా కోర్సును ఎంచుకోవాలంటే కన్సల్టెంట్స్ రోల్ ఏంటి? విద్యార్థుల కష్టాలు తగ్గించేందుకు విద్యా సంస్థలు, పేరెంట్స్, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు డాక్టర్ వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి మనకు తెలిసిందే, 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో కూడా అనేక మందికి మార్గదర్శనం కూడా చేశారు. అలాగే చాలా కళాశాలల్లో కావచ్చు, విశ్వవిద్యాలయ యూనివర్సిటీల్లో కావచ్చు 300కు పైగా సెమినార్స్ కూడా నిర్వహించారు. వెంకట్ గారు ఆల్రెడీ మనకు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. వెంకట్ గారు, ఈరోజు మనం మెయిన్గా ఓవర్సీస్ కన్సల్టెంట్స్ వీటి రోల్ గురించి మాట్లాడుకుందాం సార్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి దీనికి సంబంధించి. అంతకంటే ముందు దాని గురించి అసలు విద్యా వ్యవస్థలో, ప్రజెంట్ విద్యా వ్యవస్థలో విద్యార్థులు మెయిన్గా పడుతున్న కష్టాలంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలంటే ప్రస్తుతం మెయిన్ కష్టము అంటే ఏంటంటే వాళ్ళకి అసలు గోల్ అనేటువంటిది లేదండి. ఫస్ట్ ప్రాబ్లం అదే. ఒక బీటెక్ పిల్లవాడు బీటెక్ చేరే రోజే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది. అంటే ఒక బీటెక్ పిల్లవాడికి అవకాశాలు ఏంటి? ఒక అమెరికా వెళ్ళటం, లేదా అబ్రాడ్ ఎడ్యుకేషన్, లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకోవటము, లేకపోతే ఎంటెక్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఎంటెక్ కూడా ఐఐటిలోనో ఎన్ఐటిలోనో చేయాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. వాళ్ళకు ఉన్నటువంటి 5 ఆప్షన్స్ ఇవే. ఈ 5 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ కావాలి అనేటువంటిది ఫస్ట్ ఇయర్‌లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ ప్రొఫెసర్స్‌ని కానీ అదర్ పీపుల్ కాంటాక్ట్ చేసి ఆ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. ఇవాళ ఏం జరుగుతోంది అంటే 4th ఇయర్ వరకు, అంటే 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు వీళ్ళు అసలు ఏది ఆలోచించట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం అది. రెండోది ఏమవుతుందంటే వాళ్ళకి గోల్ లేనప్పుడు ఏదో కాలేజీకి వెళ్తున్నారు, అలా అయిపోతుంది, వచ్చేస్తున్నారు. బై ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్. ఇప్పుడు రిజల్ట్స్ తీసుకునేటట్టయితే ఫస్ట్ ఇయర్లో మీకు రిజల్ట్స్ చూసుకుంటే ఒక 40 to 50%, మేబీ 60% పాస్ అవుతున్నారు. బయటకు వచ్చేసరికి 4th ఇయర్ వచ్చేసరికి 100% పాస్ ఉంటుంది. కొంత సబ్జెక్ట్ M1, M2 టఫ్గా ఉంటుంది, చాలా తక్కువ మంది పాస్ అవుతున్నారు. ఇవన్నీ అండి బర్నింగ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే జాబ్ దొరకట్లేదు కాబట్టి అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అది మేబీ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక పెద్ద బోర్డు పెడతాను. ఏం బోర్డు పెడతాను అంటే, నేను ఇచ్చట స్విమ్మింగ్ నేర్పిస్తాను అని పెడతాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ స్విమ్మింగ్ హియర్ అని పెడతాను. కింద బ్రాకెట్లో ఏం రాస్తాను? నాకు స్విమ్మింగ్ రాదు అని రాస్తాను. ఇవాళ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే 98%, నేను 100% నేను చెప్పట్లేదు, 98% కన్సల్టెంట్స్, ఓవర్సీస్ కన్సల్టెంట్స్కి అమెరికా గురించి ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 98%, 100% కాదండి. సో వీళ్ళ దగ్గరికి ఈ పిల్లలు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అమెరికాలో కన్సల్టెంట్స్ అందరికీ కూడా ఏంటంటే వీళ్ళు ఇంకోటి చెప్తారు, ఫ్రీ 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 అని చెప్తారు. ఎవరు బిజినెస్ చేసినా ఫ్రీగా ఎందుకు చేస్తారండి? అక్కడ కాలేజీలు వీళ్ళకి డబ్బులు ఇస్తాయి. ఏ కాలేజీ ఎక్కువ డబ్బులు ఇస్తుందో అది అద్భుతమైన కాలేజ్ అని చెప్పి వీళ్ళని అక్కడికి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కాలేజీ ఉండదు, ఏమీ ఉండవు. అలా ఉన్న పనిలో ఏదో 40 లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీ చేసేస్తారు. తర్వాత ఉద్యోగాలు దొరకట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. కాబట్టి ఇవాళ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళాలి అనుకుంటే నేను చాలాసార్లు చెప్పాను, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. అదే విధంగా సెలెక్ట్ రైట్ కన్సల్టెంట్స్ ఫస్ట్. రైట్ కన్సల్టెన్సీ. అమెరికాస్ బెస్ట్ కాలేజెస్ అని చెప్పి నేను ప్రింట్ చేసిన పుస్తకం కాదు. అలా కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసి అందులో కాలేజీలు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు, 3rd ఇయర్ 4th ఇయర్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా 100% పర్సెంటేజ్ ఉంటుంది, పాస్ పర్సెంటేజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇలా ఉండేవి.
అప్పుడు రిజల్ట్స్ వచ్చేటప్పటికి. ఇప్పుడు అలా కాదు. 1000కి 990 మార్కులు ఒకళ్ళు, 1000కి 980 అని ఒకళ్ళు. ఈ కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. సో అప్పుడు నిజంగా సెకండ్ క్లాస్లో పాస్ అయిన స్కిల్ చాలా ఉండేది ఆ స్టూడెంట్స్కి. ఇప్పుడు మరి ఎంత మొత్తం కంప్లీట్గా 100కి 100 వచ్చేసినా సరే ఆ స్కిల్ చూస్తుంటే మాత్రం అక్కడ చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుందా స్టూడెంట్స్కి? ఎక్కడ ఈ లోపం కనిపిస్తుంది అంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎలా అంటే స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మార్క్స్ గురించి ఆలోచిస్తున్నారండి, సబ్జెక్ట్ గురించి ఆలోచించట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అది రెండోది ఏమవుతుందంటే, మనం పేర్లు చెప్పడం అవసరం లేదు కానీ కొన్ని కాలేజీల్లో, చాలా కాలేజీల్లో చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళం, అంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళం మ్యాథమెటిక్స్. ఈ రోజు మ్యాథమెటిక్స్ కూడా బట్టి కొట్టేస్తున్నారు. అది ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే, ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని పక్కన పెట్టేద్దాం మనం, కానీ వీళ్ళందరికీ ఉన్నటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి ఇంటెలిజెంట్, టాలెంట్, స్కిల్స్, అండర్స్టాండింగ్ అవన్నీ కూడా రూయిన్ అయిపోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఇంకో ప్రాబ్లం ఏమిటంటే, ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూస్ మానిటరింగ్, ప్రెషరు ఇవన్నీ వస్తాయి. ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్లోకి అడుగు పెట్టగానే వాళ్ళు ఒక ఫ్రీ బోర్డ్ అయిపోతున్నారు. ఫ్రీ బోర్డ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ విజన్ ఉండట్లేదు. విజన్ ఉండకపోవటం వల్ల వాళ్ళలో నాలెడ్జ్ తగ్గిపోతుంది. ఇవన్నీ అండి, ఒకటి కాదు. అన్నిటికీ ఏంటంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యాకల్టీ, అందరూ కలిసి చిట్ట చివరికి ఏమవుతుంది అంటే, అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ ని మనం కొంచెం వాళ్ళ డీగ్రేడ్ చేసేసి పట్టుకొచ్చే పరిస్థితి వచ్చేసింది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఖచ్చితంగా సార్, అదే చెప్తుంటే అసలు ఇప్పుడు స్కిల్ లేకుండా మనకి ఎంత సర్టిఫికెట్లు ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల అసలు మనకి తర్వాత ఫ్యూచర్లో? ఖచ్చితంగా అదే మైనస్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ శాతం ఏమో ఇంత స్థాయిలో పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఏమో ఈ స్థాయిలో పెరిగిపోతుంది. ఎస్ సార్, ఇప్పుడు ఈ కరిక్యులం కావచ్చు, మనకి ఏది కావాలో, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న డేస్లో ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మనం లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటేనే సర్వైవ్ అవ్వగలం, లేదంటే కనుక ఇంకా అక్కడితో మనకి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. సో ఈ కరిక్యులం కూడా మార్చాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే కంపెనీలు ఏం ఆశిస్తున్నాయో ఆ స్కిల్ వీళ్ళకి ఉండట్లేదా? అవునండి, ఖచ్చితంగా కరికులం చేంజ్ చేయాలి. మనకి ఒక సామెత ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్కూల్ అని చెప్తారు. ఇన్స్ట్రక్షన్స్ అంటే బోధించడం అనేది స్కూల్ కాలేజ్తో అయిపోతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తారు. కంటిన్యూస్ లెర్నింగ్ లేకపోతే ప్రస్తుతం పరిస్థితిలో మనం ముందుకు వెళ్ళలేము, అది 100%. కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ఏం చేయాలి? ఒక బీటెక్ పిల్లవాడు ఎక్స్ట్రా స్కిల్స్ చేయాలి. బీటెక్ పిల్లలు ఎక్స్ట్రా స్కిల్స్ చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ పిల్లవాడు నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను అన్నాడు అనుకోండి, కంపెనీ వాడు ఏమంటాడు, you need to prove that this కూచిపూడి is how it is useful for your job performance అని అడుగుతారు. అది మనం అఫ్ కోర్స్ నేర్చుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కంపెనీస్ ఏం చేస్తాయి, నువ్వు నీకున్న ఎడిషనల్ స్కిల్ నా జాబ్ కి ఎలా ఉపయోగపడుతుందో మనం జస్టిఫై చేయాలి. కాబట్టి ఏం చేయాలి, ఒక బీటెక్ పిల్లవాడు కంప్యూటర్ సైన్స్ లేటెస్ట్ టెక్నాలజీస్, అది సాస్ కావచ్చు, సేల్స్ ఫోర్స్ కావచ్చు, AWS కావచ్చు, ఏదో ఒకటి అది నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి? కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకోవాలి. కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకొని దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ చేసి అప్పుడు మార్కెట్లోకి వెళితే వాళ్ళకి ఏమవుతుంది, ఉద్యోగం వస్తుందని నేను చెప్పట్లేదండి, గ్యారంటీగా ఇంటర్వ్యూ వస్తుంది. ఎందుకంటే దిస్ గై ఈజ్ 1 స్టెప్ అహెడ్ కంపేర్ టు అదర్ పీపుల్. మిగతా వాళ్ళకన్నా ఒక్క స్టెప్ ముందు ఉంటాడు. సో ఇంటర్వ్యూలో వెళ్ళాడు అనుకోండి, కొంచెం చక్కగా మాట్లాడితే జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వెరీ ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై ఫాదర్ నేమ్ ఈజ్ సో అండ్ సో, మై మదర్ నేమ్ ఈజ్ సో, ఐ హావ్ 2 brothers 2 sisters ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదేమన్నా మ్యాట్రిమోనియల్ డిస్కషన్ అండి? జాబ్ కోసం కావలసినప్పుడు ఆ జాబ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా మార్చుకోవడానికి ఏంటి, మంచి మంచి బుక్స్ ఉన్నాయి. 64 toughest ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ చదవాలంటే ఎప్పుడు చదవాలి? కాలేజీలో ఉన్నప్పుడే చదవడం బిగించేయాలి. మన వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, కాలేజీ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అది మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, ఆఫ్టర్ 1 year అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మరి ఎలా సార్ కెరీర్ గైడెన్స్లో ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది అనుకోవాలి? ఇప్పుడు ఎలా గైడ్ చేసే వాళ్ళు మనకు కనిపిస్తుంది? ఎందుకంటే ఒకప్పుడు చూస్తే వాళ్ళు నిజంగా పెద్దవాళ్ళకి ఏ చదువులు లేకపోయినా వాళ్ళ పిల్లల్ని కష్టపడకూడదని ఒక చదివించాలి అనే తలంపుతో చదివించేవారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు లేదా అప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సలహాలు సూచనలు తీసుకుని ఆ ప్రాసెస్లో వెళ్ళేవారు. ఇప్పుడు నిజంగా ఆప్షన్స్ పెరిగిపోయాయి, మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు. నిజంగా ఇన్ని ఆప్షన్లు పెరిగాయి, కన్ఫ్యూజన్ ఎక్కువైపోయిందా?
ఎందుకంటే పేరెంట్స్, చదువుకున్న పేరెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎక్కడ ఇదంతా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు? కెరీర్ గైడెన్స్లో మనం ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి? కెరీర్ గైడెన్స్ అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి. గంజాయి అమ్మేవాడికి గంజాయి తింటే స్టూడెంట్స్ పాడైపోతారని తెలీదా? తెలుసు కదా. మరి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దొంగగా జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్ రాయించేటువంటి వాడికి తెలీదా? అరే ఈ పిల్లలు రేపు అమెరికా వెళ్ళి పట్టుకుంటే జైల్లోకి వెళ్తారని తెలీదా? అలాంటప్పుడు ఈ ఓవర్సీస్ దొంగ కన్సల్టెంట్స్ కి అక్కడ గంజాయి అమ్మే వాళ్ళకి ఏమన్నా తేడా ఉందండి? వెరీ స్ట్రైట్. జనాలు చాలా మంది బాధపడచ్చు, నాకు వార్నింగ్లు ఇచ్చినా నేనేం బాధపడను. బట్ ఆలోచించండి ఒక్కసారి, ఇక్కడ అమెరికా వచ్చేసేసి వాళ్ళు దాన్ని ఏమంటారు, హోటల్స్ లో పనిచేస్తారు, బేబీ సిట్టింగ్లు పని చేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తారు. రూల్ ఏంటి అమెరికాలో? ఒక స్టూడెంట్ 20 గంటల పాటు క్యాంపస్ లో మాత్రమే పనిచేయాలి. అది రూల్. అది ట్రంప్ వచ్చి పెట్టిన రూల్ కాదండి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్. కాబట్టి ఏంటి అమెరికా ఇప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది అంతేగాని రూల్ మాత్రం మారలేదు. బయట పని చేయకూడదు, లీగల్ గా బయట కుదరదు. అలాంటిది ఎందుకు చెప్పలేకపోతున్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకెళ్ళు, అక్కడ పోయి నీ స్టెప్పులు పడు అంటున్నారు. వీళ్ళు అమాయకంగా ఏం చేస్తున్నారు? ఫస్ట్ సెమిస్టర్ ఫీజుతో అమెరికా వచ్చేస్తున్నారు. వచ్చేసేటప్పుడు ఏమవుతుంది? 1975 నుంచి డాక్టర్స్ వెళ్ళారండి. 30 to 40% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. వాళ్ళు ఎవరి మీద సరే తుపాకి పెట్టి పొడవటం అని కాల్చడం చేశారా? ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నాకు తెలుసు. 90s నుంచి అమెరికాకు వెళ్ళారు మన ఐటీ ప్రొఫెషనల్స్. ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. గత 5 సంవత్సరాలు ఎందుకు జరుగుతుంది? 340 మంది స్టూడెంట్స్ చనిపోయారు ఇది గత 2 years లో. స్టాటిస్టిక్స్ చూడండి. అలాంటివి ఏం జరుగుతుంది? అమెరికాలో గ్యాస్ స్టేషన్ లో పనిచేసేటువంటి జాబులు మన వాళ్ళు తీసుకుంటున్నారు. అది తప్పు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేనప్పుడు, ఫైనాన్షియల్ గా డబ్బులు లేనప్పుడు అక్కడికి వెళ్ళి కాదు, రూల్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేమిటంటే వెరీ సింపుల్, 20 గంటలు మాత్రమే అమెరికాలో క్యాంపస్ లో పని చేయొచ్చు. అది ఫస్ట్ ఫండమెంటల్. బయట పని చేయకూడదు అనేటువంటిది ఒకటి. రెండవది, మీ దగ్గర స్కిల్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇఫ్ యూ హ్యావ్ స్కిల్, నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్, nobody is going to help you. ఈ కాన్సెప్ట్ జనాలకు అర్థమైన రోజు 100% ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయండి. ఖచ్చితంగా సార్. ఇప్పుడు అలాగే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, సిటీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎంత స్కిల్ ఉన్నా కొంచెం కమ్యూనికేషన్లో కొద్దిగా పోరుంటారు. ఇక్కడ సిటీస్లో వీళ్ళకి పెద్దగా స్కిల్ లేకపోయినప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం కొంచెం ఫాస్ట్ ఉంటారు. అది ఏమన్నా కొంచెం ఏమన్నా ఆ డిఫరెన్సెస్ ఏమన్నా, అది ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటారు ఈ రూరల్ స్టూడెంట్స్ అందరూ కూడా? అది ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. కానీ అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే ఫేమస్ సైంటిస్ట్ లైక్ నాయుడమ్మ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నారు. అతను కనిష్క ఫ్లైట్ లో పాపం క్రాష్ చనిపోయారు. ఆ నాయుడమ్మ విలేజ్ ఎక్కడో తెలుసా మీకు? తెనాలి దగ్గర ఎలవర్రు అనేటువంటి ఒక స్మాల్ విలేజ్ నుంచి తను వచ్చి తను ఆ లెవెల్కి వెళ్ళగలిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమిటంటే, ఒక సాధించాలనే ఒక తపన, ఒక యాంబిషన్ ఉన్నది అనుకోండి, మిగతావన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆ సాధించాలనే యాంబిషన్ ఉన్నది కదా. మీరు చూడండి, అబ్దుల్ కలాం చూడండి, లేకపోతే ఇంకా నాయుడమ్మ వాళ్ళు చూడండి, వీళ్ళందరూ కూడా లేదు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏమీ రాలేదండి. ఖచ్చితంగా విలేజెస్ నుంచి వచ్చారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకు ఒక గోల్ పెట్టుకున్నారు, దానికి తగ్గట్టుగా పనిచేశారు. నేను ఫస్టే చెప్పాను, వాళ్ళ స్టూడెంట్స్ కి గోల్ ఎక్కడ ఉందండి? వాళ్ళ గోల్ అనేటువంటిది ఏమవుతుందంటే, పొద్దున్నే తెల్లవారుగానే ఫోన్ చూద్దాం అనేటువంటి ఆలోచనకి అయిపోతుంది. రెండవది, నిన్న మేము ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశాం ఇక్కడ మా ఆఫీస్ లో. ఆర్గనైజ్ చేస్తే అది 6 hours సెమినార్ ఫ్రీగా పెట్టాము. యాక్చువల్ చెప్పాలి అంటే ఫుడ్ అయిపోయిన తర్వాత అంతా వెళ్ళిపోయారండి. 2 o'clock లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏమవుతుంది అసలు ఇక్కడ? అరే ఒక ఎక్స్పర్ట్, 2-3 ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు కనీసం మనం విందాము అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటుందా? ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ చదువు కన్నా కూడా అడిషనల్ చాలా ఎక్కువైపోయాయి. కవిత గారు ఏలూరు నుంచి. నమస్తే కవిత గారు. కవిత అండి. చెప్పండి మేడం, చెప్పండి, అడగండి సార్. చెప్పండి. హలో. మాట్లాడండి సార్. చెప్పండి. మా పాప హైజర్ లో ఇప్పుడు బిఎస్ఎంఎస్ చదువుతుందండి ఫిజిక్స్ లో. ఆవిడ పిహెచ్డి చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నారు.
పిహెచ్డి చేయడం అనేటువంటిది మంచిదేనండి, అబ్రాడ్ వెళ్ళటం కూడా మంచిదే. ఇప్పుడు ఆ అమ్మాయి ఫిజిక్స్ లో చేస్తున్నప్పుడు ఏంటంటే తన ఏరియాస్ తను ఫిక్స్ చేసుకోవాలి, ఏ ఏరియాలో మనం చేస్తే బెటర్ గా ఉంటుంది అనేటువంటిది చేసుకోవాలి. నేను కూడా ఫైజర్ అనే ఫార్మా కంపెనీకి పనిచేశాను, ఆల్మోస్ట్ 10 years పనిచేశాను. ఇట్స్ ఏ గ్రేట్ కంపెనీ. డెఫినెట్ గా లైక్ నేను అబ్రాడ్ వెళ్ళొద్దు అని నేను ఎవరికీ చెప్పట్లేదు, అండ్ వెళ్ళమనే చెప్తాను. కాకపోతే వెళ్ళేటప్పుడు కరస్పాండింగ్ స్కిల్స్ నేర్చుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కొంచెం ఉంటే బెటర్ గా ఉంటుంది. అవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సరే, ఇక కన్సల్టెంట్స్ గురించి వద్దాం. అసలు ఎలా సార్ ఈ కన్సల్టెంట్లో ఏది మంచి ఏది చెడు అని ముందు ఎలా గుర్తించాలి మనం? ఇవాళ ఆన్లైన్ లో అన్ని రిసోర్సెస్ ఉన్నాయండి. ఒకటి, చాలా యూనివర్సిటీస్ కి జిఆర్ఈ అక్కర్లేదండి. చాలా యూనివర్సిటీస్ కి జిఆర్ఈ అక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కర్లేని జిఆర్ఈకి డబ్బులు ఇచ్చి 320 మార్క్స్ తెచ్చుకోవడం అవసరమా? నాకే తెలుసండి, ఒక ఫార్మసీ పిల్లవాడు జిఆర్ఈ ఎగ్జామ్ రాస్తే 295, 296, 297, 300 లోపల మార్క్స్ వస్తాయి ఫార్మసీ వాళ్ళకి. కానీ వాళ్ళకి 320 స్కోర్ వస్తుంది. 320 రావాలంటే అతను ఖచ్చితంగా ఐఐటిలో చేసింటే ఛాన్సెస్ ఉన్నాయి, 320 వస్తుంది. ఇది బీటెక్ చదివి చేస్తుంటే వీళ్ళకి ఎందుకు అసలు అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేటువంటి పబ్లిక్ హెల్త్ లేకపోతే ఎపిడమాలజీనో బయో ఇన్ఫర్మాటిక్స్ ఏవో ఈ కోర్సెస్ కి జిఆర్ఈతో పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని లేనప్పుడు ఎందుకు? రెండవది, టోఫెల్, ఐఎల్టీస్ ఏదో రాస్తారు, అవి రాసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అక్కడ. సో ఇంటర్నెట్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ తీసుకోవాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కంబైన్డ్ స్టేట్ లో ప్రతి ఇంట్లో ఒక అమెరికాలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి, మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడండి, క్లారిటీగా క్వశ్చన్ అడగండి. అడిగినప్పుడు యూనివర్సిటీకి వద్దాం అనుకుంటున్నాను చెక్ చేయండి, అవసరం లేదు ఆన్లైన్ చేసేసుకోవచ్చు. యుఐసిఐఎస్ ఒక లింక్ పెట్టింది, మీరు వెళ్ళే కాలేజీ యొక్క పేరు టైప్ చేస్తే చాలు ఆ కాలేజ్ అసలు ఉన్నదా లేదా, సెబీ అప్రూవ్డా కాదా, మొత్తం ఇన్ఫర్మేషన్ అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునేసి ఈ స్టూడెంట్స్ నిర్ణయాలు తీసుకోవాలి. అది ఒకటి. అందరూ ఏం ఆలోచించాలంటే 40 లక్షలు 50 లక్షలు, టాకింగ్ అబౌట్ చిన్న యూనివర్సిటీస్ లో ఈ 40-50 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్తున్నారు కదా, ఈ 40 లక్షలు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఒక బ్యాంకర్ కానీ, అంటే అప్పు తీసుకుంటున్నారు. ఈ 40 లక్షలు ఎలా తిరిగి కడతారో చెప్పండి వాళ్ళు. మీరు ఎస్బీఐలో ఏ బ్యాంక్ వాళ్ళతో అడగండి, లాస్ట్ 3 years నుంచి దాదాపుగా 70% హౌసెస్ ఆక్షన్ వేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న వాళ్ళే. వాళ్ళ ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి, వాళ్ళు కట్టలేకపోతున్నారు, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు అమెరికా వెళ్ళి వాళ్ళు ఏం సాధిస్తారో తెలియదు, కానీ నాకు వాళ్ళని పాపం ఉన్న ఇంట్లో నుంచి మాత్రం బయటికి పంపించే పరిస్థితి వచ్చేస్తుంది. సో వీళ్ళు కష్టపడకుండా అక్కడికి వెళ్ళిపోయి 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసేసి 40 లక్షల రూపాయలు తిరిగి సంపాదించలేక, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాయి. ఈ రోజు అమెజాన్ 40% లే ఆఫ్స్, గూగుల్, నేమ్ ఇట్, ఏ కంపెనీ అయినా సరే లే ఆఫ్స్ చేసేస్తూనే ఉంది. చేస్తున్నప్పుడు మన దగ్గర స్కిల్స్ లేకపోతే మనకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేటువంటి ఒక సింపుల్ లాజిక్ ని వీళ్ళు మిస్ అయిపోతున్నారు. ఎస్ సార్, డెఫినెట్గా ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే చాలా బాధాకరం నిజంగా మీరు చెప్పినట్టుగా. పిల్లలు మనకులాగే ఉండకూడదు, మంచి పొజిషన్లో ఉండాలి, బాగా సంపాదించాలి, ఇక్కడ ఎంత కష్టపడ్డా ఇంతే వస్తుంది కదా, అక్కడికి వెళ్తే ఎక్కువ వస్తుంది కదా, ఆ థాటే కనిపిస్తుంది కదా వాళ్ళకి, అదొక్కటే కనిపిస్తుంది కానీ లక్ష్యం అనేది నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నాయి అనేది కనిపెట్టుకోవడం అంటే ఎవరికి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, నిజంగా ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కన్సల్టెంట్స్ అనేవి మీరు చెప్పారు, ఏదైనా గుర్తించుకుంటే మనం దానికి ఒక వే ప్రకారం వెళ్తే కరెక్ట్గానే ఉంటుందని. ఇక్కడ కంపారిజన్, కాంపిటీషన్ రెండూ కూడా చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. వాళ్ళ పిల్లాడు వెళ్ళాడు, మన పిల్లాడిని పంపించాలి. నిజంగా ఒక మంచి కన్సల్టెన్సీ ఆఫీస్ ఉండి వాళ్ళు కరెక్ట్గా మీ అబ్బాయి దీనికి పనికిరావడం అని చెప్పిన వినే పొజిషన్లో పేరెంట్స్ ఉన్నారనుకోవాలి ఈ రోజుల్లో. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, మన అబ్బాయి కూడా పంపించాలి, ఆ పంపించడానికి వేరేది ఇంకో కన్సల్టెన్సీ ఉంటే దాని ద్వారా పంపించడం. సో ఇవే కదా ఎఫెక్ట్లు అన్నీ పడిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాల లాంటికి కన్సల్టెన్సీ ద్వారా వెళ్తుంటే వాళ్ళు మోసపోయినట్టు ఒక అర్థం ఉంది, చదువు లేదు కాబట్టి ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి. కానీ ఇంత చదువుకున్న పేరెంట్స్, చదువుకున్న పిల్లలు ఒక పొజిషన్కి వచ్చి ఇక్కడే జాబులు వచ్చే స్టేజ్లో కూడా వాళ్ళు మోసపోతున్నారంటే ఇంక మనం ఎలా చూడాలి? మీరు చెప్పారు కదండి, కంపారిజన్, అంతే, వెరీ సింపుల్ కంపారిజన్. వాళ్ళ పిల్లవాడు వెళ్ళాడు, మా పిల్లవాడు కూడా వెళ్ళాల్సిందే అనేటువంటి ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా. అమెరికా పంపించేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఒకప్పుడు అయింది, ఇది కాదని నేను చెప్పట్లా, ఒకప్పుడు బాగానే ఉంది, డెఫినెట్ గా బాగానే ఉంది. గత 4-5 years నుంచి మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2009లో అనుకుంటాను 45,000 మంది వెళ్ళారు అమెరికాకి. 2019కి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 1.59 lakhs ఎంతో వెళ్ళారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 3.4 lakhs వెళ్ళారు. అక్కడ అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయి?
ఉన్నాయి, ఎంతమంది మార్కెట్లో ఉన్నారు ఏమిటని. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా మీకు? 94, 95 నుంచి అమెరికా వెళ్ళినటువంటి ఇండియన్స్కి వాళ్ళ పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళంతా ఇప్పుడు మాస్టర్స్ కంప్లీట్ చేసేసి వాళ్ళు మార్కెట్లో ఉద్యోగం చూసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పిల్లలకి బిగ్ కాంపిటీటర్స్ ఎవరైనా ఉన్నారంటే ఆ పిల్లలు, వాళ్ళు ఇండియన్సే, అక్కడే అమెరికాలో పుట్టారు, అమెరికాలో పెరిగారు, అమెరికాలో చదువుకున్నారు. సో అక్కడ వాళ్ళు కాంపిటీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇండియాలో ఏంటంటే 10 o'clock ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 5 o'clock వచ్చి టైం చూసుకుంటారు, 8 hours ఉన్నానా లేదా చూస్తారు. అమెరికాలో అలా కాదండి, 8 hours లో మనం ఏం పని చేసామో చూస్తారు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు 2 గంటలు అయిపోవచ్చు, 6 గంటలు అయిపోవచ్చు, అవసరమైతే 10 గంటలైనా పని చేయాల్సి వస్తుంది. ఆ టాస్క్ అయిందా లేదా అనేటువంటి ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ని ఈ స్టూడెంట్స్ అలవాటు చేసుకోవాలి. ఎంతప్పటికీ ఏంటంటే టైం 9 o'clock వెళ్తున్నాము, 6 o'clock అయిపోయింది, డే ఇస్ గాన్ అనుకుంటున్నారు. అలా కాకుండా ఈ 8 గంటల్లో ఏ పని చేశాము, అరే మనం 100 రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తే సాయంత్రం అయ్యేసరికి 120 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్ ఈస్ 20 రూపీస్ ఇస్ అవర్ రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మరి 4 సంవత్సరాలు ఈ కాలేజీలో టైం స్పెండ్ చేయడం వల్ల వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఏ పీస్ ఆఫ్ పేపరా? పీస్ ఆఫ్ పేపర్ అంటే సర్టిఫికెట్. స్కిల్స్ లేకుండా సర్టిఫికెట్ అంటే హృదయం లేకుండా మనిషి ఎంతో సేమ్, అంతేనండి. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు స్కాలర్షిప్స్ వస్తాయంటారు, చాలా ఆశలు పెడుతూ ఉంటారు, చాలా చెప్పిస్తూ ఉంటారు. అవన్నీ ఎలా సార్ మనం ఫైండ్ అవుట్ ఎలా చేసుకోవాలంటారు? మీరు చెప్పారు ఇప్పుడు అమెరికా యూనివర్సిటీ ఒక చిన్న గూగుల్లోకి వెళ్ళి మనం టైప్ చేస్తే మొత్తం డేటా వచ్చేస్తుందని. అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు కాదు, ఇది ఇంకొక వే ఉందంటారు, లేదా రకరకాలుగా, ఎందుకంటే వాళ్ళది వ్యాపారం కాబట్టి ఏదైనా చెప్తారు కన్సల్టెన్సీ ఆఫీసులు. ఇప్పుడు మనం ఎలా దాన్ని మనకు బాధ్యత, అది ఎలా చూసుకోవాలంటారు? ఇప్పుడు ఐఐటిలో చదివారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కనీసం సింపుల్ లాజిక్, మీకు ఒక ఎంసెట్ లో ఒక 10,000 లోపల ర్యాంక్ వచ్చింది. 10,000 లోపల ర్యాంక్ వస్తే మీకు హైదరాబాద్ సిబిఐటిలో సీట్ వస్తుంది, లేకపోతే గుంటూరులో ఆర్వీఆర్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇవి 2 మంచి కాలేజీలు, నేను కాదంటలేదు. సో వాళ్ళకి ఏంటంటే ఫండింగ్ అనేటువంటిది వస్తుంది. ఇది మీ యొక్క అకాడమిక్ కరికులము, మీ యొక్క జిఆర్ఈ స్కోరు, వీటిని బేస్ చేసుకుని అది ఇట్ మేబీ 15% కావచ్చు, 25% కావచ్చు, సమ్ టైమ్స్ 50% కావచ్చు. అదే మీరు ఐఐటిలో చేశారనుకోండి, బీటెక్ లో చేశారనుకోండి, ఛాన్సెస్ పెట్టి మచ్చి 100% ఫండింగ్ వస్తుంది. ఐఐటిలో చదివినటువంటి పిల్లవాడికి 90%, 100% ఫండింగ్ వస్తుంది. అమెరికాకి క్వాలిటీ పీపుల్ కావాలండి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఏం చెప్తున్నారు, క్వాలిటీ వాళ్ళు అమెరికాకి రండి అని చెప్తున్నారు. లేకపోతే గోల్డ్ కార్డు $5 million కట్టండి, మీ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తామన్నారు. అంటే అమెరికాకు వెళ్ళడానికి ఏంటి, అద్భుతమైన స్కిల్స్ అన్నా ఉండాలి, లేకపోతే అద్భుతమైన మనీ అన్నా ఉండాలి. ఈ ఇద్దరికే ప్రస్తుతం అమెరికాలో లైఫ్ ఉంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు చెప్పేవని వాస్తవాలు. ఇప్పుడు నిజం ఏంటి ఇలా చెప్పేస్తున్నారని అనుకోవచ్చేమో, కానీ చూసేవాళ్ళు నిజాలు ఇప్పుడు అలాగే ఉంటాయి, కఠినంగానే ఉంటాయి, అబద్ధాలు అందంగా ఉంటాయి. దానికి అట్రాక్ట్ అయిపోయి ఇప్పుడు ఎంత కష్టపడాల్సి వస్తుంది వెళ్ళిన వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఒక అంటే ఓన్లీ అమెరికానే కాదు, మనం ఒక కంట్రీ ఎంచుకోవడంలో కానీ, ఒక కోర్స్ ఎంచుకోవడంలో కానీ, ఒక యూనివర్సిటీ ఎంచుకోవడంలో కానీ అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్? అంటే పర్సనల్ గా అయితే నేను అమెరికా ఇస్ ద గ్రేట్ కంట్రీ అండి, 100%. ఏదో 1-2 ఇన్సిడెంట్ జరగచ్చేమో, వాటి గురించి పక్కన పెట్టేస్తే ది గ్రేట్ కంట్రీ, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అది అమెరికా అనేటువంటిది. ప్లస్ ఏ కోర్సు తీసుకోవాలి అనేటప్పుడు ఒక ఫార్మసీ పిల్లవాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, ఆ ఏరియా బాగానే ఉంటుంది. అదే విధంగా ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అనుకోండి, డేటా సైన్స్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి కోర్సెస్ తీసుకోవచ్చు. ఒక ఎంబీఏ పిల్లవాడు అనుకోండి, ఒక మేనేజరల్ ఎఫెక్టివ్నెస్ కోర్స్ తీసుకోవచ్చు. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అందుట్లో దాదాపుగా 90 యూనివర్సిటీస్ అమెరికాలోనే ఉన్నాయి. 90 యూనివర్సిటీస్, ఒక 4 or 5 లండన్ లో ఉంటాయి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో కాబట్టి బెస్ట్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ అండ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అమెరికాలో ఇంకొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ మనకి డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. ఇఫ్ యూ గో టు అదర్ కంట్రీస్, పేర్లు చెప్పకలే, అదర్ కంట్రీస్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అమెరికాలో ఉండదు. అది చాలా బిగ్ ప్లస్ పాయింట్ అనమాట. సో కాబట్టి నేనైతే 100% అమెరికాని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాను. రైట్ సార్, చాలా మంచి విషయం చెప్పారు. ఫైనల్ గా సార్, ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం చేసుకోవాలో చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అక్కడ అమెరికా ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి మాకు స్కిల్ ఉన్న వాళ్ళే కావాలని గట్టిగా అమలు చేస్తుందో, అలాగే ఇక్కడ కూడా స్కిల్ ఉన్న వాళ్ళే పంపించే విధంగా ఇక్కడ కూడా ఏమైనా యాక్షన్ ప్లాన్స్ రూపొందిస్తాయి, ఈ స్టూడెంట్స్ కష్టాలు అనేవి తగ్గుతాయా?
ఖచ్చితంగా అండి. గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ పెట్టే ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు అక్కడ ఎలా ఉంటుందంటే స్కిల్ యూనివర్సిటీ పెడతారండి. పెట్టగానే దానికి ఒక వైస్ ఛాన్సలర్ ని పెడతారు. వైస్ ఛాన్సలర్ అనగానే ఏమవుతుంది, 15 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఒక 20 PhDలు ఈ అంతా ఉంటుంది. అంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అలా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కి ఒక కోఆర్డినేటర్ ని పెట్టాలి. ఆ కోఆర్డినేటర్ కింద డిఫరెంట్ డైరెక్టర్స్ ఉంటారు. ఫార్మసీకి ఒకళ్ళు, సివిల్కి ఒకళ్ళు, కంప్యూటర్స్ ఒకళ్ళు అలా ఉంటారు. వీళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఒక 15 సంవత్సరాలు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీచింగ్ అక్కర్లేదు, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలని పెడితే డెఫినెట్ గా వాళ్ళు ఇండస్ట్రీ నాలెడ్జ్ ని క్యాంపస్ లోకి పట్టుకొస్తారు. డెఫినెట్ గా దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నీ ఇవే కాబట్టి స్టూడెంట్స్కి పేరెంట్స్కి చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకట్ గారు. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.